బ్రేకింగ్ న్యూస్. బిగ్ టీవీ వీడియో జర్నలిస్టు భాగ్యరాజుపై దాడి కేసులో విచారణ వేగవంతమైంది. నల్లచెర్ల పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. దాడి చేసిన వ్యక్తిని కామవరపుకోటకు చెందిన ఊరకరణం జగన్నాథంగా గుర్తించారు. అయితే కిడ్నాప్కు ప్రయత్నించడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అసభ్యంగా పదాజాలంతో దూషించడం వంటి పలు సెక్షన్లు కేసు నమోదు చేశారు. ఇటు బిగ్ టీవీ చొరవతో జగన్నాథం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కామవరపుకోటలో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం. అయితే జగన్పై ఫిర్యాదు చేసిన తడికలపూడి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, చెప్పండి, ఇప్పటికే అటు బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ పై కూడా దాడి కేసులో పలు కీలక విషయాలైతే వెల్లడించారు నిందితుడికి సంబంధించి పోలీసులు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఇట్లా బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజుపై నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద దాడి చేసిన ఊరకరణం జగన్నాథం అలియా జగన్ మీద పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 46/25గా ఎఫ్ఐఆర్ అయితే పోలీసులు నమోదు చేశారు. కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం, దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, వీడియో జర్నలిస్ట్ ఫోన్ ని తీసుకుని అతని అసెట్ ను కొంత ధ్వంసం చేసే ప్రయత్నించడంతో పాటుగా ఫేక్ ఐడెంటిటీతో సీఎంఓ అధికారిని అంటూ కూడా అతను ఫేక్ ఐడెంటిటీతో తిరగటం, ఈ సెక్షన్లన్నీ అప్లికబుల్ అయ్యేలాగా పోలీసులు అయితే సెక్షన్ నమోదు చేశారని చెప్పొచ్చు. భారత న్యాయ సంహిత ప్రకారం 109, 319, 137(2), రెడ్ విత్ 62, 115, రెడ్ విత్ 324, 2, 351(2) ఇలా సెక్షన్లతో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీంతో బిగ్ టీవీలో జగన్నాథం చేసినటువంటి అలాగే జగన్ చేసినటువంటి దాడి వార్త చూడంగానే జగన్నాథం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమను అతను ఎంత వేధించింది, స్కూల్ పెడతానని చెప్పి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం, స్కూల్లో టీచర్ల దగ్గర సర్టిఫికెట్లు తీసుకుని వాటిని తిరిగి ఇవ్వకపోవడం, పని చేయించుకుని జీతాలు ఇవ్వకపోవడం, జీతాలు అడిగితే వారి మీద కూడా దాడి చేయడం, రక్తం వచ్చేలా కొట్టడం. దీని మీద ఎమ్మెల్సీ రిపోర్ట్ అయినా కూడా ఇప్పటి వరకు కామవరపుకోట పోలీసులు కామవరపుకోటలో దాడి జరిగితే తడికలపూడి పోలీసు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉన్నా కూడా మెడికల్ లీగల్ కేసుగా అది రిపోర్ట్ అయినా కూడా ఇప్పటికీ బాధితుడికి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. జగన్ కి కొంత అసోసియేట్ అయినట్టుగా, లేకపోతే ఏ ఉట్టిలు పోలీసుల మీద పనిచేశాయో తెలియటం లేదంటూ కూడా తిప్పులు నాగేంద్ర అనే ప్రైవేట్ టీచర్ బిగ్ టీవీ దగ్గర అయితే తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఇప్పటికే ఊరకరణం జగన్నాథం అలియా జగన్ గతంలో కొంతమందిని బెదిరించి డబ్బులు 5 లక్షలు డిమాండ్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసిన అటువంటి కేసులు, అంటే ఇది కూడా తడికలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు జంగారెడ్డిగూడెం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని మరి కాసేపట్లోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే అతని కారును కూడా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకురావడం జరిగింది. సో జగన్నాథం ఒక్కొక్కటిగా అతను చేసినటువంటి దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాము అటు వీడియోలో కూడా అటు బిగ్ టీవీ ఆ వీడియో జర్నలిస్ట్ పై కూడా ఎంత దురుసుగా ప్రవర్తించాడు అనేది కూడా చూస్తున్నాము. ఇప్పటికీ ఆయన బాధితులు కూడా ఇంకా ఉన్నట్లు బయటకు వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదు, ఎవరు ఎందుకు కంప్లైంట్ నమోదు చేయలేదు? సో ఎవరైనా రాజకీయ నేతల అండదండ ఉండే ఇలా రెచ్చిపోతున్నాడు అనుకోవచ్చా? లేదు, ఈ ఊరకరణం జగన్నాథం అలియా జగన్ కొంత సొల్లు మాటలు చెప్పడం, లేకపోతే డాంబికం, అనవసరం భయపెట్టడం, తనకు సీఎంఓలో బాగా పరిచయాలు ఉన్నాయి, మంత్రుల దగ్గర తనకు పరిచయాలు ఉన్నాయి, తను ఏమన్నా చేయగలడు అనే యాంగిల్లో ఇతని దగ్గర ఉన్న తెలివితేటలు ఇతనే ఒక PDF పేపర్ లాగా క్రియేట్ చేసుకున్నా, అంటే అదేదో ఒక పేపర్ లో వచ్చిన ఐటెం లాగా అందరికీ తెలిసేలాగా, అది ఇంప్లాంట్ అయ్యేలాగా కొన్ని రంగులతో ఒక పేపర్ క్లిప్పింగ్ ఇతనే తయారు చేసుకుని ఫోటోషాప్ చేసి ఇతనికి ఏదో APCRDA వైస్ చైర్మన్ పదవి వచ్చినట్లుగా, లోకేష్ అభినందించినట్లుగా, మంత్రి లోకేష్ అభినందించినట్లు ఇలా ఇతనే కొన్ని వాట్సాప్ పోస్టులు క్రియేట్ చేసుకుంటాడు. ఎవరన్నా తన దారికి అడ్డం వస్తున్నారని తెలిస్తే అదే వాట్సాప్ పోస్టులో వారి మీద చాలా అసభ్యంగా పోస్టులు పెడుతూ ఉంటాడు. సాధారణ ప్రజలు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నవారు అది నిజంగా పేపర్ లో వచ్చిందేమో అనే భ్రమ కలిగించేలాగా ఇతను క్లిప్పింగ్లు తనకు తానే తయారు చేసి ఇంప్లాంట్ చేస్తూ ఉంటాడు. సో ఇతనికి ఇటు పోలీసులు కానీ ఇటు విద్యాశాఖ అధికారులు కూడా కొంత బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర ఉంది. మొత్తానికి ఇతన్ని
సంబంధించి ఒక్కొక్కటిగా దారుణాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఎప్పుడైతే మీడియా మీద దాడి జరిగిందో అతని ఫుల్ డేటా వచ్చిందో అతని మీద రౌడీ షీట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు అతను కౌన్సిలింగ్ కి ఎందుకు అటెండ్ అవ్వలేదు అనే దానిపై 10 కేసులు ఉన్న అతను ఇలా సీఎం స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అనే దాని మీద కూడా కొంత విచారణ వేగవంతం చేశారు. ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులు కూడా కొంత ఎందుకు ఈ విధంగా చేశారని ప్రశ్నించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ అతని మీద ఎవరైతే జగన్ మీద ఉన్నటువంటి పాత కేసుల్లో ఏం చర్య తీసుకున్నారు, అతని మీద ఉన్న పెండింగ్ కేసుల వివరాలన్నీ కూడా మొత్తం పర్సనల్ గా మానిటర్ చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే శివశేఖర్, ఇప్పటి వరకు అటు జగన్నాథం అంటే ఎన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాడు, ఇంతవరకు కూడా అసలు కేసు నమోదు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, అలాగే ఎఫ్ఐఆర్లో ఏ కంప్లైంట్లు అయితే నమోదు చేశారు, ఎప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది? అయితే జగన్ బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ సంబంధించి దాడి చేసిన దాంట్లో కిడ్నాప్ చేసి అటెంప్ట్ టు మర్డర్ కూడా ఉంది కాబట్టి హత్యాయత్నం కూడా నమోదైంది కాబట్టి అతని మీద త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈలోపే ఏలూరు జిల్లాకు సంబంధించి జంగారెడ్డిగూడలో అతని మీద 10కి పైగా ఎఫ్ఐఆర్లు ఉండటం, రౌడీ షీట్ ఉండటం, ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉండటం, మరికొంతమంది ఫిర్యాదుదారులు కూడా ఒక్కొక్కరుగా ముందుకు వస్తుండటంతో ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో మరి కాసేపట్లోనే ఈ ఊరకరణం జగన్నాథం అలియా జగన్ ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకవేళ అదే విధంగా జరిగితే అంటే ఏదైతే దాసు అనేటువంటి స్కూల్ కరెస్పాండెంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేస్తే నల్లజర్ల పోలీసులు బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు, భాగ్యరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ వేసినటువంటి నల్లజర్ల పోలీసులు పీటీ వారెంట్ వేసి అతను విచారణకు తీసుకెళ్లే అవకాశం ఉంది, కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. సో జంగారెడ్డిగూడెం పోలీసులకు సంబంధించి ఈ దాసు అనే ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులోనే జగన్నాథం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. అతని కారును కూడా అంటే ఫేక్ ఐడెంటిటీతో తిరగడం, కారుకి సైరన్ పెట్టుకోవటం, అడ్డు వచ్చిన వారి మీద దాడి చేయడం, అమాయకులను మోసం చేయడం, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం, ఇట్లా చాలా కేసులు అతని మీద ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పోలీసులు తిరగదోడుతున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది పోలీసు అధికారులు ఉదాసీనత వల్ల ఇటువంటి రౌడీ షీటర్లు సమాజంలో తిరగటం, ఏకంగా అతను ఒక ప్రైవేట్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ గా చెప్పుకుంటారు. ఒక రౌడీ షీటర్ ఒక ప్రైవేట్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ గా చెప్పుకుంటుంటే తల్లిదండ్రులు కూడా మోసపోవటం. సో ఈ దారుణాలన్నిటి మీద కూడా పోలీసులు అయితే మొత్తం అంతా అతని హిస్టరీ అంతా కూడా వెరిఫై చేస్తున్నారు. ఈ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ దాసు ఇచ్చిన ఫిర్యాదుతో అయితే జంగారెడ్డిగూడెం పోలీసులు అంటే నల్లజర్ల పోలీసుల కన్నా ముందు ఇక్కడ ఏలూరు జిల్లా పోలీసులు, తూర్పుగోదావరి జిల్లా పోలీసుల కన్నా ముందు ఇతన్ని అరెస్ట్ చూపించే అవకాశం అయితే ఉండొచ్చు అనేది మనకి సమాచారం అందుతుంది. అఖిల. రైట్ శివసాగర్, థ్యాంక్ యూ.